డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన ఏం చేసినా వార్తే, ఏం మాట్లాడినా వార్తే. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ కరీంనగర్ వచ్చారు. కరీంనగర్లో సినీ పరిశ్రమ సాధ్యాసాధ్యాలపై చెలిమెడ ఆనందరావు కళాశాల ఆడిటోరియంలో సాక్షి మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. వారందరూ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆయన సమాధానాలు చెప్పారు. ఈ చర్చా కార్యక్రమం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఏదో జంతు సౌండ్ రా. రేయ్, జంతు సౌండ్ ఇలా ఎందుకుంటుందిరా? రే, అడివన్నాక రకరకాల జంతువులు ఉంటే రకరకాల సౌండ్లు వస్తాయి. రేయ్, ఒక్కో జంతువుకి ఒక్కో సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ ఏంటో తెలియనప్పుడు నువ్వు జంతు సౌండ్ అని ఎలా చెప్తావు? అక్కడ విన్నాం కదా, ఆ గేదె సౌండ్ అయి ఉంటుంది కదా. రేయ్, గేదె అలాంటి సౌండ్ ఎలా చేస్తుందిరా? Ridiculous. గేదె, just give me a break. రకరకాల టైంల్లో రకరకాల సౌండ్లు చేయొచ్చు. దానికి ఏంటి ఇప్పుడు? జలుబు చేసి ఉంటుందా? What? ఏంటి? జలుబు చేసి ఉంటుందా? ఎవరికి ఎవరికి జలుబా? ఏంట్రా? గేదెకి గేదెకి జలుబు చేసి God. ఈ వీడియో మీకు చూపించిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ సినిమా తీయడానికి ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ ఇంతవరకు ఏ సినిమాలో పనిచేయలేదు. ఇది ఫస్ట్ టైం దేవ్ డన్. అండ్ దిస్ ఫిలిం హ్యాస్ బీన్ షార్ట్. అంటే మీరు కెమెరాస్, అంటే ఇప్పుడు సినిమా తీయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే కెమెరాలు రెంట్లు కట్టాలి, లేకపోతే యూనిట్ ఉండాలి, ఎంతమంది జనరేటర్స్, ఇలాంటివన్నీ. మీరు చూసినప్పుడు కెమెరా కంటిన్యూస్గా తిరుగుతుంది, ఎక్కడ మీకు యూనిట్ కనిపించలేదు. అంటే యూనిట్ లేదు. ఒక ఇద్దరు ముగ్గురు తప్పిస్తే కెమెరా పట్టుకున్నాడు, ఒకడు ఎక్కడో దాక్కుని, నేను ఎక్కడో ఇంకో చెట్టానికి దాక్కుని తీసాం సినిమాని. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, నాట్ బికాస్ ఆఫ్ మేమేదో చేసామని కాదు. ఈ సినిమా మూడు కెమెరాలు యూజ్ చేయడం జరిగింది. ఒకటి 5D, అంటే ద షార్ట్స్ బట్టి కెమెరాలు మార్చడానికి. ఒక షార్ట్ 5D ఒక కెమెరా, లూమిక్స్ అనేది ఒకటి. అంటే ఒకటి బేసిక్లీ చిన్న చిన్న కెమెరాస్. మూడో కెమెరా మోస్ట్ ఇంపార్టెంట్ది, అది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. నా సెల్ ఫోన్. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఈ పర్టిక్యులర్ ఫోన్తో తీసిన 5-6 షాట్లు ఉన్నాయి. ఒక సినిమా తీయటానికి నా దగ్గర కెమెరా లేదు, లేకపోతే కెమెరా రెంట్ తీసుకోవడానికి డబ్బులు లేవు అని ఒక సాకు చెప్పడానికి మీకు వీల్లేదు. ఇంకా ఎనీబడి సినిమా తీయటానికి కేవలం ఐడియా ఒక్కటే చాలు, మీ దగ్గర ఉన్న ఐడియా. సో ఇండస్ట్రీ అనేది మీ మైండ్లో ఉంది, ఎక్కడ లేదు. అది చెప్పడానికి వచ్చానండి. ఇండస్ట్రీ అనేది ఒక స్టూడియో కాదు, ఒక ఫ్లోర్ కాదు, ఒక గోడౌన్ కాదు, సెటిలైట్ అంది. ఎవరి ఐడియా ఉంటే వాళ్ళది ఆలోచించి మీరు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు కరీంనగర్ అబ్బాయి, కరీంనగర్ అమ్మాయి, కరీంనగర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇక్కడ బాగా తెలిసిన ఒక ఏరియా అవ్వచ్చు, దానికి సంబంధించిన కథ మీరు సినిమా తీశారనుకోండి. అదే కదా అందరు చేసేది. ఇప్పుడు పోలాండ్లో వాళ్ళు తీసుకుంటారు, అమెరికాలో ఏదో తీసుకుంటారు, బాంబేలో ఇంకోటి ఎవరు చేస్తారు, తెలుగులో వేరే ఆడియన్స్ చేస్తారు. అలాగే కరీంనగర్ ఆడియన్స్కి ఎందుకు చేయకూడదు? సినిమా అనేది ఒక పర్టికులర్ ఇంత రీజియన్కి ఎవరో ఒక కొలమానం పెట్టి ఎంతమందికి తీయాలి అనేది ఒక ఆలోచన. అది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. దాన్ని అందరం మనం ఒక గొర్రెల మందలాగా ఫాలో అయ్యి అలా చేస్తున్నాం. సో ప్రతిదీ రీజనలిజం, దానికి కనెక్టివిటీ అనేది మనకి చేసినప్పుడు వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ వచ్చినాయి. హైదరాబాద్ నవాబ్ అనే ఒక సినిమా ఒక రామకృష్ణ థియేటర్లో 1 crore కలెక్ట్ చేసింది పిక్చర్. అది ఎక్కడ ఆడలేదు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ రీజియన్లో ఎక్కడో కనెక్టివిటీ వచ్చింది. వాళ్ళు తీసిన ఏరియాలో సంబంధించిన స్టోరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దాని తర్వాత రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను తెలుగులో సినిమా తీసి తర్వాత హిందీకి వెళ్ళాను.
సో అలాగే మీరు కరీంనగర్లో తీసి హైదరాబాద్ రావచ్చు, బాంబే వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ స్టార్ట్ పాయింట్ అనేది మీ ఊర్లో చేయాలి. ఎవరైనా ఒక వ్యాపారం మొదలెట్టినప్పుడు ముందు తన ఊర్లో స్టార్ట్ చేసి తర్వాత పెరిగి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హీ విల్ ట్రై టు స్ప్రెడ్ ఓవర్ ద థింగ్. సో సినిమా అనేది ఎక్కడో కొంతమందికే సాధ్యం, కొన్ని ఫ్యామిలీస్కే సాధ్యం, లేకపోతే అది ఆ టూల్స్ మనకి రాకపోతే మనం చేయలేము అనే ఆలోచన నుంచి దూరం అవ్వటం అనేది నా డెఫినేషన్. న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీకి డెఫినేషన్ అది. సినిమా అనేది మన దగ్గర ఉంది, ఎక్కడో లేదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో తీసేసిన తర్వాత ఎలాగ దాన్ని రిలీజ్ ఏం చేస్తారు? సినిమా ఎందుకు తీశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సినిమా తీసేది ఒక వేరే వాళ్ళకి చూపించడానిక, లేకపోతే మీకు ఖర్చు ఎంత అయింది, ఆ ఖర్చు ఆ పెట్టిన డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి, లేకపోతే దాని మీద చాలా డబ్బు సంపాదించేద్దామనే, లేకపోతే చాలా పేరు సంపాదించేద్దామా, ఏంటి మీ ఇంటెన్షన్ అనేది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్కి ఎంత ఖర్చు అవుతుంది సినిమా తీయాలంటే, సినిమా ఖర్చు ఎందుకు అవుతుంది? సినిమా ఖర్చు ఎందుకు అవుతుందంటే మీరు ఎవరైతే ఆలోచించారో యాక్టర్స్కి డబ్బులు ఇచ్చి, లేకపోతే టెక్నీషియన్స్కి, ఎక్విప్మెంట్కి, ఇలాంటి ఏదేదైతే మనకు అవసరం అవుతుందో సినిమా తీయటానికి, వాటన్నిటికీ మనం డబ్బులు ఇస్తాం కాబట్టి ఆ డబ్బు ఖర్చు అవుతుంది. ఆ సినిమా ఒకవేళ ఆడకపోతే ఆ డబ్బు పోతుంది. కానీ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళింది. మీరు ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ జేబులో ఉంది, మీరు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పోతాయి. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ కాస్టింగ్ మనీ. ఇప్పుడు ఈ సినిమాకి ఏం చేసామంటే ప్రతి యాక్టరు, ప్రతి టెక్నీషియన్కి నువ్వు డబ్బు కోసం చేస్తున్నావా, ఈ సినిమా కథ, లేకపోతే ఇప్పుడు నీకు ఈ పాత్ర నచ్చిందా, లేకపోతే ఈ సినిమాలో నువ్వు భాగం అవ్వటానికి కోరుకుంటున్నావా అని అడిగి, ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ సినిమా ఆడితే లాభం వస్తే దాంట్లోంచి మీకు డబ్బు వస్తుంది. లాభంలోంచి డబ్బు ఇవ్వటానికి, కాస్ట్ మీద మీ డబ్బు వేయడానికి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ తేడా ఉంది. దట్ ఈస్ వాట్ ఐ కాల్ కోఆపరేటివ్ ఫిల్మ్ మేకింగ్. సో మీరు ఒక 10 మంది కలిసి మీరు ఎవరినైతే యాక్టర్ని చూస్ చేసుకున్నారో, హీరోయిన్ని చూస్ చేసుకున్నారో, లేకపోతే మీరు అందరూ కలిసి మీ పర్టికులర్ ఎఫర్ట్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్లాగా పెడుతున్నారు. అండ్ యూర్ ఆల్ వర్కింగ్ టు మేక్ వన్ ప్రోడక్ట్. దాని తర్వాత చూసుకోండి, బాగాలేదా బాగుందా, ఒక 5-6 చూపించి ఏదో క్లైమాక్స్ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే ఇది బాగాలేదు, మళ్ళీ రిపేర్ చేద్దామా, అండ్ యూ కెన్ కీప్ ఆన్ డెవలపింగ్. అంతేగాని ఒకసారి సినిమా తీసిన తర్వాత ఏం చేద్దాం అనేది క్వశ్చన్ కాదు. పొరపాట్లేదు, నేను ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా నేను ఫండమెంటల్ మిస్టేక్ చేస్తాను. సినిమా అనేది ఎవల్యూషన్ కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా అనేది ఎవరు చెప్పలేరు ఎలా వస్తుంది అనేది. కానీ మీరు ఎక్కువ ఖర్చు పెట్టి తీసినప్పుడు మళ్ళీ తీయడానికి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే మీకు లిమిటేషన్స్ ఉంటాయి. లేకిన్ ఇలాంటి సిస్టంలో చేస్తే యూ కెన్ కీప్ ఆన్ డెవలపింగ్ ఫర్ ఎవర్ టిల్ యూ థింక్ ఇంతకన్నా బాగా తీయటం మన వల్ల కాదు అనే వరకు యూ కెన్ డూ ఇట్. అది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు సినిమాతోటి? ఒక వ్యాల్నో థియేటర్స్లో వేయాలంటే థియేటర్ హైర్స్ ఉంటాయి, కష్టం దొరకటం రిలీజ్ ఇదనేది. కానీ అక్కడ ఏంటి, ఇందాక ఏం చెప్పాను, సినిమా అనేది మీరు చూపించడానికి తీశారు. ఫైనల్గా మీరు డైరెక్ట్గా ఆ పిక్చర్ క్వాలిటీ, దాని గ్రిప్ ఎలిమెంట్ బట్టి, సపోజ్ మనం దానికి ముందు డైవర్స్ చేయడానికి ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఒక లార్జ్ హాల్ ఉంది, లేకపోతే మీ ఫ్రెండ్ ఇంట్లో ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో 15 కుర్చీలు వేసుకుని మీరు 20 రూపాయలు టికెట్ పెట్టి హోమ్ థియేటర్లో సినిమా చూపించారు అనుకోండి, దానికి థియేటర్కి ఏంటి తేడా? సో థియేటర్ అనేది ఒక కాంపౌండ్ ఉండాలి, హోర్డింగ్ ఉండాలి అనేది అది దట్స్ ఆల్ వెరీ ఓల్డ్ సిస్టమ్. అది చేసిన తర్వాత అక్కడ వచ్చిన రెస్పాన్స్ బట్టి మీరు ఎవరో ఒక చూపించి అంతమంది బాగుంది అంటున్నారు అని మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరికో వచ్చి ఒక బిజినెస్ ప్రపోజల్ ఇవ్వచ్చు, నా దగ్గర ఈ కాంటెంట్ ఉంది, ఈ థియేటర్ మనం రెంట్కి తీసుకుంటే మనకి 20,000 ఏదో అవుతుంది. దాన్ని బట్టి మీరు లోకల్గా పబ్లిసిటీ చేసి, మన నాటకం వేసినప్పుడు లోకల్గా పబ్లిసిటీ చేస్తాం కదా, సేమ్ థింగ్ యూ కెన్ డూ టు ఫిల్మ్. దాన్ని అలా గ్రో చేసి దానికి ఇనఫ్ ఇది వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఇట్ ఎల్స్వేర్. అప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారా, బాంబే వెళ్ళారా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఇది అవ్వట్లేదని కాదు, ఆడెక్కడో పోలాండ్లో తీసిన సినిమా ఫైనల్గా మనకు రీచ్ అవుతుంది ఏదో ఒక విధంగా. అది డివిడియా, థియేటరా, లేకపోతే ఫిల్మ్ ఫెస్టివల్లో చూసామా, ఎక్కడికి వచ్చామా, ప్రతి ఒక్కటి ఐడియా బాగుంటే ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది అనేది ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్, మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ రీజియన్ నుంచి ఎందుకు రావాలి అనేది, కరీంనగర్ నుంచి ఎందుకు రావాలి అనే దాని మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా నాది, నా ఫ్యామిలీ, నా ఊరు,
నా రిలీజన్, నా ఊరు, లేకపోతే నా డిస్ట్రిక్ట్, నా దేశం అనేది ఆ గ్రూపిజము ఒక ఐడెంటిటీతో ఉన్నప్పుడు దాని కల్చర్ అనేది ఒకటి చాలా సెపరేట్గా వస్తుంది. తెలుగు సినిమా ఇలా ఉంటుంది, హిందీ సినిమా అలా ఉంటుంది, మరాఠీ సినిమా అలా ఉంటుంది. ఆ సేమ్ థింగ్ నేను కరీంనగర్ సినిమా ఎలా ఉంటుందని ఐ వాంట్ టు సీ. అప్పుడే మన కరీంనగర్ కల్చర్ ఏంటి, కరీంనగర్లో మనిషి ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకున్న లోకల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది హైలైట్ అవ్వడానికి ఆర్ట్ అనేది ఫైనల్గా అది ఆర్ట్ కల్చర్ అనేది వచ్చేది ఒక పర్టికులర్ దాని నుంచి, అంటే దాని ఫ్లేవర్ మారిపోతుంది టోటల్గా. సో నేను కరీంనగర్ కాదు కాబట్టి నేను కరీంనగర్ మనిషిని ఆలోచించినాను. సో ఆబ్వియస్లీ ఇక్కడి నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ తనకున్న ఒక స్పెసిఫిక్ పర్సనాలిటీ ఉంటుంది, సో ఒక స్పెసిఫిక్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడున్న తను కలిసిన ఇక్కడున్న పరిస్థితులు అవ్వచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకుని దానికి సంబంధించిన స్టోరీ చేస్తే అది వాళ్ళ ఐడియాస్ అనేది అందరి చోటకి స్ప్రెడ్ అవుతాయి. దాని వలన ఒక రీజనలిజం అనేది సినిమాలో చాలా ఇంపార్టెంట్. అది నాకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పినాడు, ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగు హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో కొంత కనెక్టివిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా రావడానికి అనేది ఏమి ఆస్కారం లేదు. సో నేను న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని పేరు పెట్టినప్పుడు ఒక కొత్త రకం టెక్నాలజీ, ఒక కొత్త రకం వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, కోఆపరేటివ్ ఆస్పెక్ట్లో పెట్టినప్పుడు అది కేవలం సినిమా గురించి అంత సీరియస్గా ఆర్ ఒక బిజినెస్, ఒక ప్రొఫెషనల్గా కానీ ఒక మేమేంటో మా పత్తా ఏంటో చూపెడతాం, ఒక కొత్తదనం తీసుకొస్తాం అనే మోటివేషను ఐ ఫెల్ట్ స్ట్రాంగెస్ట్ కరీంనగర్లో ఉంటుందని నాకు అనిపించి అందుకే ఇక్కడ వచ్చింది. I hope at least relatively I made it clear. 2 issues. ఒకటి ఇండస్ట్రీ అంటే ఏంటి, సెకండ్ ఎలా తీయచ్చు సినిమాలు, థర్డ్ ఎలాగా రిలీజ్ చేయాలి ఏంటి అది ఆస్పెక్ట్ ఏ విధంగా. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిస్టంలో మీరు తీసారు సినిమా ఒక 10 రోజులు 20 రోజులు 30 రోజులు మీకున్న సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి మ్యాక్సిమం ఏమవుతుంది, ఆ సినిమా బాగా రాలేదు, బాగా రాకపోతే దాన్ని పక్కన పడేసి ఇంకో సినిమా తీయచ్చు. కానీ మీకు నష్టం లేదు, ఎందుకంటే మీరు డబ్బులు పెట్టలేదు అండ్ యూ ఎంజాయ్డ్. మీరు అందరూ పని చేస్తున్నంతసేపు మీరు 30 రోజులు యూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాగా రాలేదు కాబట్టి ఎందుకు బాగా రాలేదు అన్న నాలెడ్జ్ కూడా వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు సెకండ్ టైం మళ్ళీ తీసినప్పుడు 100% అది బెటర్ అవుతుంది. సో యూఆర్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఇన్ ద వే యూఆర్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మేకింగ్ ట్రయల్ అండ్ ఎరర్స్. దాంట్లో ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి మీకు జెలసీలు, నా డబ్బులు నాకు వచ్చినాయి, సినిమా నాకైతే ఏంటి అన్న థాట్ రావడానికి వీలేదు. ఎందుకంటే అందరి వాళ్ళ ఆస్పిరేషన్స్ అన్నీ సినిమాకి లింకే ఉన్నాయి కాబట్టి మీకు ఒక కోహెషన్ పెరుగుతుంది, అంటే టోటల్ ఒక బాండింగ్ పెరుగుతుంది అందరి మధ్యలో. అందరూ కూర్చుని ఏంటి ఆలోచిద్దామని ఇట్ విల్ బికమ్ ఏ సైండ్ ఆఫ్ ఎ బాండింగ్ థింగ్. ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది, జెలసీతో కాకుండా దాంతో కాకుండా. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు థింక్. ఇప్పుడు ఎవరైనా ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్, అంటే ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ తీసి ఉండొచ్చు, మీరు ఎవరైనా మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనెక్షన్ కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. సో నేను కేవలం అడ్రస్ చేసేది ఒక ప్యాషన్ నుండి అది ఎలా తీయాలి ఏం చేయాలి అని తెలియని వాళ్ళు ఉన్నారని అనుకుంటే వాళ్ళకి నేను అడ్రస్ చేస్తున్న మాట్లేదు. సో యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ అని చెప్పాను. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా వేరే డౌట్స్ ఎప్పుడన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చినా, లేకపోతే ఇప్పుడు ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ టేక్ యువర్ క్వశ్చన్స్, మీరు ఏదైనా అడగాల్సింది ఉంటే. అది కాకుండా రేపు పొద్దున్న ఎనీ టైమ్ యూ హ్యావ్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెబ్సైట్ ఫర్ ద NTFI అండ్ దట్ విల్ కంటిన్యూస్లీ గివ్ యూ అప్డేట్స్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అది ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏం చేయాలి అనేది కంటిన్యూస్లీ ఒక కమ్యూనికేషన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ మై బేసిక్ ఐడియా. సో ఆఫ్టర్ దిస్ మీరు ఎనీ ఇంటరాక్షన్, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ఐమ్ ఓపెన్ ఫర్ దట్. సార్ నా పేరు ఉమేష్, మా సిరిసిల్ల నుండి వచ్చాము. యా సార్ ముందుగా మీకు వీళ్ళందరి తరపున కళాకారుల కళాభివందనాలు. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ నాది. చెప్పండి. అయితే రావు గోపాల్ వర్మ అనగానే 10 సంవత్సరాల టెక్నికల్గా ముందున్నారు సార్ మీరు. కానీ ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు సినిమాలో భూతాలను చూపించడం లేకపోతే భయపెట్టే సినిమాలు తీస్తారు సార్, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే కాకుండా మీ నుంచి సార్ మేము ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, దానికి హర్ట్ సార్? ఓకే సార్, చెప్తాను. చెప్పండి సార్. ఈ మన ఇండస్ట్రీలో సార్, ఫిలిం ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు హర్రర్ సినిమా అనగానే క్వశ్చన్ మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఎందుకు హర్ట్గా ఫీల్ అయ్యి చెప్పండి. ఏది సార్? సరే సార్,
కాదు, దెయ్యాల సినిమాలు తీసినందుకు హర్ట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు మీరు దెయ్యమా? లేదు సార్, సార్ నేను అలా అనట్లేదు సార్. ప్రజలు సినిమా అనగానే, ఇప్పుడు హర్రర్ సినిమా వచ్చింది అనగానే అది ఫస్ట్ ఆఫ్ ఆల్గా రాఘోపాల్ వర్మ సినిమా అని అనుకుంటారు సార్. అలా కాకుండా ప్రజల్లో అదే కాకుండా మీరు మంచి లవ్ సినిమాలు కానీ, తర్వాత ఫ్యామిలీ సినిమాలు కానీ, కమర్షియల్ సినిమాలు తీయాలని మా యొక్క కోరిక సార్. అది మై నేమ్ ఇస్ సౌజన్య ఫ్రమ్ అపూర్వ డిగ్రీ కాలేజ్. హాయ్. ఈ రోజుల్లో పేరెంటింగ్ ఎలా ఉంది సార్? పేరెంటింగ్ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? పేరెంటింగ్ ఎలా ఉండాలా? నాకు పేరెంట్స్ అంటే ఇష్టం ఉండదు. నేను నా లైఫ్లో మా పేరెంట్స్ మాట ఎప్పుడు వినలేదు. వినలేదు కాబట్టి ఇంత పైకి వచ్చానని నా నమ్మకం. హాయ్ సార్, నా పేరు సరిత, నేను అపూర్వ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. మీరు ఎక్కువ డెవిల్ మూవీస్ తీస్తూ ఉంటారు కదా, మీరు దేవుడి కంటే దయ్యాన్ని భూతాన్ని నమ్ముతారా? డెఫినెట్గా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దెయ్యం చాలాసార్లు భయపడుతుంది. నేను చీకట్లో వెళ్ళినప్పుడు దేవుడు ఇంతవరకు ఎప్పుడు నాకేం చేయలేదు, అందుకని దెయ్యాన్ని ఎక్కువ నమ్ముతాను. సార్ నా పేరు మధుకర్ సార్. సార్ నేను బేసికలీ వీడియో ఎడిటర్. ఓకే సార్, మీ ఈ ఐస్ క్రీమ్ 1 సినిమా నేను చూశాను. దాంట్లో యూజ్ చేసినవి అన్ని సింపుల్గా ఉన్నాయి, సింపుల్గా మ్యాచింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. అది సాఫ్ట్వేర్ ఏంటి సార్? See, I'm not technical person. In terms of software, that you should use the editing aspect. వర్మ గారికి స్వాగతం. సార్, నేను కరీంనగర్ జిల్లా ఫోకట్స్ అకాడమీ అధ్యక్షుని. చెప్పండి. కరీంనగర్ లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సాధ్య అసాధ్యాలు చర్చాగోష్ఠి. ఇది మా కరీంనగర్ జిల్లాకు సాక్షి ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం. ఇందులో ఇక్కడ కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ కావడానికి కావలసినటువంటి మౌలిక ముడి సరుకులు ఇక్కడ చాలా ఉన్నాయి సార్. కరీంనగర్ జిల్లా చారిత్రాత్మకమైనటువంటి జిల్లా. ఇక్కడ స్క్రిప్ట్ రైటర్స్ కానీ, గాయకులు కానీ, మ్యూజిషియన్స్ కానీ, తర్వాత షూటింగ్కు చేసుకోవడానికి ప్రదేశాలు, షూటింగ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విరివిరిగా ఉన్నాయి సార్. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి జిల్లా. ఇక్కడ షూటింగ్కు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకోవడానికి మౌలికమైనటువంటి అన్ని వసతులు. సార్ ఒక నిమిషం అండి. ఇప్పుడు నేను కరీంనగర్ టూరిజం స్పాట్కి రాలేదండి నేను సార్. I think you are missing the whole point. Yes sir. Just 1 second. మీరు చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. మేము కరీంనగర్ ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మా కరీంనగర్ ఫిలిం సొసైటీ గత 36 సంవత్సరాలుగా ఒక ఉత్తమ చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది సార్. అయితే నేను అడిగే స్ట్రేట్ ఫార్వర్డ్గా 2-3 క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతాను సార్, దీనికి సంబంధించినవి. సార్, ఇది మీరు శివ సినిమా తీసి ఇప్పటికీ 25 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి రాని ఆలోచన మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒకటి సార్. ఇంకోటి, మీరు టెక్నీషియన్లు, యాక్టర్సు ఇక్కడ ఉన్నారని గుర్తించిర్రు. మీరు అవకాశాలు తెలంగాణ ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. అది మేము దానికి అభినందిస్తున్నాం సార్. అయితే మన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే, సంచలనానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అని అంటారు సార్. ఈ సంచలనం కోసమేనా, లేకుంటే ఇది కొనసాగిస్తారా అనేది చాలా మందిలో ఉంది సార్. ఇది కేవలం ఈ కరీంనగర్, ఇప్పుడు కరీంనగర్ ప్రజల పక్షాన అడిగేది, ఇప్పుడు మనం జరిగేది ఈ చర్చాగోష్ఠిలో మేము అడిగేది ఒక్కటే సార్. గత 25 సంవత్సరాలుగా సాధ్యం కానిది ఇప్పుడు ఈ సాధ్యమా? ఒకటి. రెండోది ఏంటంటే సార్, కేవలం సంచలనం కోసమేనా? ఇక ముందు మీ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందనేది పూర్తి స్థాయిలో చెప్పలేదు సార్. దయచేసి అది పూర్తి స్థాయిలో చెప్పి మీరు చర్చాగోష్ఠి ప్రారంభిస్తే నేను అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన 2 క్వశ్చన్స్కి మొదటి దానికి ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత దానికి ఆన్సరు ఇందాక చెప్పాను. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ మూలాన సాధ్యం. అది 25 ఏళ్ళ క్రితం సాధ్యం కాదు, 5 ఏళ్ళ క్రితం కూడా సాధ్యం అవుతుంది. ఇప్పుడు నేనే అది స్టార్ట్ చేసి ఒక 2-3 సంవత్సరాలు అయింది దీన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని నేర్చుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి.
సో అదే అది సార్ కరీంనగర్లో రావడానికి మీరు అన్నది ఇప్పుడు ఇది- అది కదండి. స్వాగతిస్తున్నాం సార్. ఇప్పుడు అంటే ఈ కరీంనగర్లో రావడానికి అనేది ఇది అందరిలో ఉంది సార్, నా ఒక్కరిని కాదు, చాలా మంది ఇది అడగడానికి సిద్ధంగా కాదండి. ఉన్నారు. ఇందాక నేను ఒక 10 నిమిషాల క్రితం కరీంనగర్లోనే ఎందుకు అని చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చాను. ఆన్సర్ మీకు అర్థం అవ్వలేదా, లేకపోతే ఆన్సర్ మీరు వినలేదా, నిద్రపోతున్నారా అప్పుడు, లేకపోతే మీకు ఏమైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉందో చెప్పండి. నేను మీరు దీన్ని వక్రీకరించుకుంటున్నాడు సార్, నేను అట్లా లేదు, నేను తప్పుగా అనట్లేదు సార్, మీరు స్వాగతిస్తున్నా అట్లా లేదు. అది కాదు నేను ఆల్రెడీ చాలా దీర్ఘంగా ఇచ్చిన ఆన్సర్ మీరు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకటి. రెండో క్వశ్చన్ ఏమన్నారు, కొనసాగిస్తారా? అది రెండో క్వశ్చన్ ఏంటి? దానికి కూడా ఆన్సర్ ఇచ్చాను. కంప్లీట్ గా కమ్యూనికేషన్ సార్, కమిట్మెంట్ అట్లనే సార్, ఇది కొనసాగించడానికి ఓన్లీ వెబ్సైట్ అని చెప్పింది సార్. పూర్తి స్థాయిలో మాకంటే ఇప్పుడు కొందరికి ఇప్పుడు చాలా మంది తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఉన్నారు సార్, వెనుకబడినారు సార్. అంటే వెబ్సైట్ అందుబాటులో లేని చాలా మంది కళాకారులు ఉన్నారు సార్ ఇక్కడ, అది గుర్తించండి సార్. వాళ్ళకి ఎలా మీరు మీకు ఒక్కటి ఏమర్థం అవట్లేదు అంటే అండి, నేను కానీ ఎవరు కానీ గుర్తించాల్సిన అవసరం లేదని చెప్తున్నా. మీకు మీరు ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు అని చెప్తా ఉంటే మళ్ళీ నన్ను గుర్తించమంటారండి? అది కదా మా అవసరం మీకు లేదు అని చెప్తున్నా. అంటే మేము హైదరాబాద్ ద్వారా మీరు బోధిస్తా అన్నారు సార్, వెబ్సైట్ ద్వారా మీరు బోధిస్తున్నారు సార్. హలో సార్, వెబ్సైట్ ద్వారా కాకుండా మై నేమ్ ఇస్ మణిచంద్ర, ఐ యామ్ ఫ్రమ్ మానేర్ స్కూల్. సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్. మీ కొత్త సినిమాలో శ్రీదేవి ఎలా ఉంటుంది? కథ ఎలా ఉంటుంది? హారర్ ఆర్ రొమాంటిక్, ఇంకా ఏదైనా? వాట్ ఫిల్మ్ యూ సా ఆఫ్ శ్రీదేవి? టెల్ మీ. మీ శ్రీదేవి సినిమా ఏం చూసావు బాబు? పాపకి ఏంటి ఒకసారి, ఆ పాపకి కొత్త సినిమాలో కాదు, శ్రీదేవి సినిమా ఏం చూసావు నువ్వు? ఏ సినిమాని చూసావు అసలు ఇంతవరకు? జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఎప్పుడు? నువ్వు పుట్టక ముందా? ఎప్పుడు? ఇంగ్లీష్ నేను రీసెంట్ గా చూసిన ఫిలిం. సో ఇప్పుడు శ్రీదేవి నీ ఫేవరెట్ హీరోయినా? ఎవరు? శ్రీదేవి. కాదు, ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పు? ఇప్పుడు ఫేవరెట్ కాజల్ నా ఫేవరెట్ హీరోయిన్. కాజల్. హలో ఓకే. నాగుల సత్యం గౌడ్ సార్, ప్రజాకవి సార్. చిన్న రిక్వెస్ట్ సార్, సినిమా పరిశ్రమ అనగానే కొంతమంది వ్యాపార దృక్పథం ఉంది, కొంతమంది కీర్తి ప్రతిష్టలతో మీరు అన్నారు కదా. అయితే ఏ సినిమా నిర్మించినప్పుడు కూడా, ఏ సినిమా చేసినప్పుడు కూడా ప్రతి సినిమాలో ఒక సెమినార్ లెక్క రూపొందించి మానవ విలువలు పెంపొందించే దిశగా దయచేసి ఒక 10 minutes పాత్ర ఉన్నట్లయితే నేటి ప్రేమ వ్యవస్థల ప్రేమకు యువత బానిస కావద్దనే విషయం మీద ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్రేమ వ్యవహారం చెడిపోతున్న కాడికి మానవ విలువలు పెంపొందించే దిశగా ఒక సెమినార్ 10 నిమిషాలు ప్రతి సినిమాలో నిలిచేటైతే ఇంతో కొంత విలువలు సమాజంలో మనం ఏర్పరచుకున్న విలువలు సంపూర్ణంగా జీవించడానికి కొంత అవకాశం ఉంటుందని చిన్న రిక్వెస్ట్ సార్. అంటే మీది లవ్ ఫెయిల్యూర్ ఏంటి? సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. ఒక మాట సార్, ఒక్క విషయం సార్. సార్, నా పేరు అశోక్ అండి, రాజకీయాల్లో ఉన్నాను నేను. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పేందంటే ఇండస్ట్రీ అనేది మీ మైండే. కరెక్ట్. మీ మైండ్తో సినిమా అని చెప్పి మీరు అంటున్నారు. కానీ వచ్చినందరూ కూడా మీరు సినిమా ఇస్తే మీ మనలో పాల్గొంటామని ఆశతో వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరు కూడా. అసలు మీ కాన్సెప్ట్ ఏదో మాకు ఇంకా లోపలికి పోలేదు సార్ అందరికి కూడా. అదే కదా, టైం పడుతుందండి. స్టార్ట్ అవ్వాలి కదా సార్. అంటే మీ కాన్సెప్ట్ ఏంటంటే మీ జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకోమని మీరు అంటున్నారు. వాస్తవానికి కరీంనగర్ జిల్లాలో సార్ కథావస్తులు ఉన్నాయి, కళాకారులు ఉన్నాయి, తర్వాత అన్ని రకాల ఇక్కడ మనకు సోర్స్ ఉంది. కానీ కావాల్సిందల్లా మీ ప్రోత్సాహమే. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టు ఇక్కడ చాలామంది మాణిక్యాలు ఉన్నారు సార్. మరి చాలామంది షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కరెక్ట్ అండి. మరి మీ వెబ్సైట్లో వాళ్ళ పిక్చర్స్ పంపిస్తే వారికైనా మీ ఆదరణ ఉంటుందా? 100%. అదే కదా నేను చెప్పేది. ఓకే సార్. ఇంకోటి సార్, మనము ఫ్రీడమ్ ఫైట్ చూసాము. తెలంగాణ సాయుధపడడం చాలా గొప్పది సార్. తెలంగాణ సాయుధపడడం ఏదైంది, నిజాం పరిపాలన, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క తర్వాత రజాకర్ దురాగతాలు, తెలంగాణ పోరాటం, ఈ ఇతృత్వంతో కథావస్తు తీసుకొని కరెక్ట్ రక్త చరిత్ర ఇలా తీశారో ఈ కథావస్తు ఆధారంగా సినిమా ఇస్తే బాగుంటుంది చెప్పి నా అభిప్రాయం సార్. సూపర్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. అదే చెప్పింది. ఇప్పుడు ఇంకోటి మీరు ఇందాక ఏమన్నారు, మట్టిలో మాణిక్యం ఉన్నాయంటే మాణిక్యానికి ఎవడో వచ్చి దాన్ని డిస్కవర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా సార్. ఇప్పుడు వాళ్ళు డిస్కవర్ చేసుకోవాలి, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అది పాయింట్ సార్. ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంటే మేము నైజాం పరిపాలనలో అంటే ఒక పోరాటం కలిగి పైకి వచ్చే వాళ్ళం సార్.
మాకు ప్రోత్సాహం ఉన్నారు సార్. ప్రోత్సాహం ఎలా చేస్తాం సార్ మేము? ఎవరొకరు మీలాంటి వాళ్ళు ప్రోత్సాహిస్తే కదా సార్ పైకి వచ్చేది. అదే ప్రోత్సాహం కాదండి, నేను జస్ట్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ఒకటి ఒక ఛానలైజ్ చేసి చెప్తున్నాను అంతే. ప్రోత్సాహం అనేది అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఎవరికైనా నిజంగా అంత ఇది ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు వాళ్ళని, కానీ ఎంత బాగా చేయాలని ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ అనేది నేను ఇచ్చేది. ప్రోత్సాహం అనేది ప్యాషన్ అనేది వాళ్ళ నుంచి రావాలి. సార్ నా పేరు యాదగిరి, నేను జిల్లా నాటకరంగ కళాకారుల సమాఖ్య అధ్యక్షుడిని, కరీంనగర్ జిల్లా నాటకరంగ కళాకారుల అధ్యక్షుడిని సార్. నేను ఇక్కడ మా దగ్గర చాలామంది యూత్ షార్ట్ ఫిల్మ్స్ తీసింది సార్. అవి కొన్ని వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ టెక్నాలజీ అంటే మాకు క్రేన్ షాట్స్ క్రేన్ లేకున్నా అదే సెల్ ఫోన్, మీరు ఏదైతే చూపించారో సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ తోటి వాళ్ళు తీస్తే ఒక క్రేన్ షాట్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది సార్ బ్రహ్మాండంగా. మీరు ఎట్లయితే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నట్టారో ఆ వెబ్సైట్ మీకు పంపించినట్టయితే మీ ఇంకా ముఖ్య సలహాలు ఇంకేమైనా ఉంటే వాళ్ళు డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి అవకాశం మాకు కల్పించండి సార్. చెప్పండి. హలో సార్. సార్ 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 నమస్తే సార్. That's a good question. What do you say? What workshop? Workshop. Yeah. See, that is exactly what I'm saying. Workshop అనేది ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజుల్లో ఇన్స్టిట్యూట్కి ఎవరైనా ఫిల్మ్స్ నేర్పించడం అనేది రిడెండెంట్. మీకు మీరు నేర్చుకోవాలి, కానీ మళ్ళీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వర్క్షాప్ అని పెట్టుకుంటే ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. మీరు చేశారు మీ సెల్ ఫోన్తోనో ఒక 5D కెమెరాతో చేసినప్పుడు మీకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు తెలుస్తుంది కదా, అదే రిపేర్ చేయాలి. Sir, I'm doctor from this college, sir. Yeah, I'm a short movie maker, sir. I have already seen your video that is posted in the YouTube about how to make short films, sir. And I have a small group of doubts, sir. Yeah, tell me. Yeah, we are ready to make movies, sir, for 1 hour movies. But will the people be able to receive without songs or dances? See, there are చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ అండ్ వితౌట్ సాంగ్స్ అండ్ డాన్సెస్ సినిమా. రక్త చరిత్ర ఉంది, దేర్ నో సాంగ్స్ ఇన్ రక్త చరిత్ర. ఐ సా సర్కార్, నో సాంగ్స్. బూత్, నో సాంగ్స్. సో ఇప్పుడు పీపుల్ గురించి ఆలోచిస్తే మీరు సినిమా తీయలేరు. సి ద పాయింట్ ఈజ్, ఒకటి రిస్క్ ఎలిమెంట్ ఉంది, ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీ డబ్బులు లేకుండా ఎలా తీయచ్చు సినిమాని. అప్పుడు కూడా మీరు నమ్మింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక 1000 మంది ఆడియన్స్ ఉన్నారనుకోండి, 1000 మందికి నచ్చాలి అని అనుకున్నప్పుడు మీకు గ్రీడ్ వస్తుంది. గ్రీడ్ వచ్చినప్పుడు కరప్షన్ వస్తుంది. మీరు అనుకున్నది చూడటానికి 100 మంది ఉన్నా 50 మంది ఉన్నా, యూ షుడ్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఇలా చెప్తే వాడికి నచ్చదా, లేకపోతే వాడు ఇది కావాలంటాడా అంటే దెన్ యూ బికమ్ స్ప్రెడ్ అవుట్, దెన్ దెర్ ఇస్ నో పాయింట్ అని. ఇప్పుడు మీకున్న డైరెక్ట్ మెరిట్ బట్టి సినిమా అనేది బిజినెస్. మీరు అంత బాగా తీసుంటే పిక్చరు, దాన్ని మీరు ఒక యూట్యూబ్లోనే ఒక ప్రమో పెట్టి దాని లింక్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్కి వాళ్ళకి పంపితే దట్ ఈస్ గుడ్ ఇనఫ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అని థియేటర్స్లో రిలీజ్ చేస్తారు కదా. నమస్కారం. ఫైనల్గా అదంతా పక్కన పెట్టి మెరిట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఉంటే ఒకడు అనుకుంటే డెఫినెట్గా దీంట్లో డబ్బులు వస్తాయి, ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది సినిమా. సార్ నమస్కారం సార్. క్షణక్షణం లాంటి మంచి మూవీ మళ్ళీ మేము చూడాలనుకుంటున్నాం, తీయగలరా? నాకు శ్రీదేవిని తెచ్చిపెట్టండి. ఎస్ సార్. అండ్ లైకా టెక్నాలజీ మీరు తీసుకొచ్చారు సార్, గుడ్, చాలా మంచిగా వర్కౌట్ అయింది సార్. అండ్ నెక్స్ట్ మీరు సినిమాలో ఎవరైతే పాత్రలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పార్ట్నర్గా చేసుకోమన్నారు, దట్ ఆల్ వెల్ అండ్ గుడ్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఉన్నారో మన ఏరియా వైజ్గా మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, ఏరియా వైజ్గా మీరు వేలం పాటేసి సార్, ఇది మీరు ఒక సెలబ్రిటీ డైరెక్టర్ కాబట్టి ఇది మీరు వర్కౌట్ అయింది. ఒక నార్మల్ పర్సన్, ఒక నార్మల్ వ్యక్తికి ఇది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు 2 పాయింట్స్ అండి. ఇప్పుడు నేను సెలబ్రిటీ, నాకు పేరు ఉంది, కానీ నా ఎన్నో సినిమాలు చాలా పెద్ద ఫ్లాప్స్ అయినాయి, ఒకటి. రెండోది, నాకు ఊరు పేరు లేనప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎవడో తెలియనప్పుడు శివ పెద్ద హిట్ అయింది. సో పేరుకి సినిమా బాగా ఆడటానికి ఏమీ సంబంధం లేదు. సో ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇనఫ్ యూ విల్ గెట్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో నేమ్ తోటి ఏమి జరగదు. ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా పేరు సంకీర్. అంటే నేను టాలెంటెడ్ అని చెప్పాను కానీ నాలో కొన్ని టాలెంట్స్ ఉన్నాయి సార్. లిరిక్ రైటింగ్, స్టోరీ. టాలెంటెడ్ అని చెప్పాను కానీ అంటే చాలా టాలెంటెడ్ అనా? అంటే నేనున్న ఏరియాలో నేను టాలెంటెడ్ సార్, మీ దాకా రీచ్ కాలేకపోయాను. సో అందుకని నేను అలా చెప్తున్నా. ఇప్పుడు నాకు లిరిక్ రైటింగ్ ఉంది, స్టోరీ రైటింగ్ ఉంది, యాక్టింగ్ ఉంది. అంటే నేను ఇవన్నీ పోస్ట్ చేసే అవకాశం నాకేమైనా ఉంటుందా అంటే వెబ్సైట్లో?
So Of course, that మీరు 100%. direct Yeah, గా- that's exactly what I'm saying. ఇందాక నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. సార్ ఎనీ టైమ్ ఓకే నాకు ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నేను లిరిక్ రాశాను అని మీరు పెడితే ఇట్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీవన్ టు సీ. ఎవరికి ఇష్టం అని తీసుకుంటారు. ఒకసారి ఏమన్నా శాంపుల్ వినిపించమంటారా యా వాట్ శాంపుల్? శాంపుల్ లిరిక్ ఒకటి వినిపించమంటారా ఇప్పుడు? వాళ్ళు వింటారా అడగండి. నాకేం హలో సార్ సార్ హలో సార్ ఐ థింక్ ఇట్స్ బెటర్ వి కమ్యూనికేట్ త్రూ ద సైట్. ఎందుకంటే కాన్సంట్రేట్ చేసి ఐ వాంట్ టు లిసన్. యా సార్ హలో యా చెప్పండి. సార్ మై నేమ్ ఈస్ అఖిల్ వర్మ. ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఐ వర్క్ ఫర్ 3 మూవీస్. నేను ఆల్రెడీ ఒక మూవీ స్టార్ట్ చేశాను మీ ఫ్లో క్యామ్ టెక్నాలజీ యూజ్ చేసి. అది ఏంటంటే మధ్యలో డ్రాప్ అయింది సార్. ఏంటంటే నేనే ఓన్ ప్రొడక్షన్లో ఏ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్లో ఆల్రెడీ ఒక మూవీ స్టార్ట్ చేశాను. ఆ మూవీ 5 lakh, నేను మ్యాక్సిమం బడ్జెట్ 5 lakh అనుకున్నాను సార్. యాక్చువల్లీ 5 lakhకి ఎక్కువ అయిపోయింది. ఫ్లో క్యామ్ అండ్ గ్రిమ్లిన్కి కాస్ట్ ఎక్కువ పడాయి. గ్రిమ్లిన్కి ఎక్కువ పడ్డాయి కాస్ట్. నాకు గ్రిమ్లిన్ అండ్ గోప్రో అండ్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. 4K రెజల్యూషన్ తీసుకున్నందుకు కాస్ట్ ఎక్కువ పడ్డాయి. అండ్ ఏంటంటే మీరు పెట్టారు కదా సార్ ప్రొడక్షన్ అనేది. మీరు ప్రొడక్షన్ లొకేషన్లో ప్రొడక్షన్ పెట్టలేదు. మీరు ఓన్లీ ఆన్ టైం లొకేషన్, అవుట్ టైం లొకేషన్ అదొకటే పెట్టారు. అది మీరు అది కూడా బడ్జెట్ని కొంచెం రిడ్యూస్ చేయగలరు చెప్పగలరా? అసలు 5 lakhs చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అదే దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. యా సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఎవరి కోసం తీస్తున్నారు, ఓకే మీ సబ్జెక్ట్ మీరు నమ్మారు, బట్ కానీ అది ఎందుకు అయింది అనేది మీ రాంగ్ ప్లానింగ్ ఒకట. రెండు అసలు 5 lakhs ఎందుకు అవసరం, మీకు గింబల్ అవసరం. యాక్చువల్లీ ఐ చూస్ ఒక హీరోయిన్ నేను చూస్ చేస్తాను యాక్చువల్లీ. సరే నా మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇది పర్సనల్గా మాట్లాడుకోవాలి. యూ కాంట్ టాక్ లైక్ దిస్. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, నా పర్సనల్ ప్రాబ్లమ్స్. యా టెల్ మీ. సార్ ఇక్కడ నా పేరు మౌనిక, హైదరాబాద్ శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజ్. సార్ మీరు తీసే సినిమాలను చూసి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? నన్ను మా పేరెంట్స్ ఎప్పుడో చిన్నప్పుడే ఇంట్లో నుంచి తరిమేశారు. సార్ ఇంకొకటి, మేము మామూలుగా పల్లెటూరు సార్, టీవీ దగ్గర కూర్చొని సినీ నటులను చూడమే అదే పెద్ద ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ మాలాంటి వారి కోసం మీరు కరీంనగర్కి రావడం అనేది చాలా థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్ యూ. హలో సార్. ఇంకొకటి సార్, నేను చిన్న చిన్న కథలు రాస్తాను. మొన్న రీసెంట్గా మండల్ లెవెల్లో డ్రామా వేసిన కన్నె ప్రేమ అనే టైటిల్ పెట్టేసి చేసిన సార్. సూపర్ సార్ అది అమ్మ ప్రేమకు అమ్మాయి ప్రేమకు మధ్య వ్యత్యాసం చూపించుకుంటూ మధ్యలో కొంచెం కామెడీ ఉంటుంది. ఏది బెటర్ అని మీ ఉద్దేశం? సార్ సార్ కన్న ప్రేమ బెటరా, కన్నె ప్రేమ బెటరా? మీరే చెప్పండి సార్. మీ అంత ఇంటెలిజెంట్ గా మీరు కథ రాసి నాకు కన్నె ప్రేమ. మీ అనుభవం అంత లేదు నా ఏజ్. సార్ ఒక నిమిషం చెప్పండి సార్, మీరే చెప్పండి. మీ అనుభవం అంతా లేదు నా ఏజ్ కాబట్టి మీరే కానీ నేను చెప్పాను ఆల్రెడీ. సార్ ఒకటేంటంటే ఏ రైటర్ని చూసినా ప్రత్యేక గుర్తింపు లేదు. అదే మీరు రామ్ గోపాల్ వర్మ సార్ అంటే దయ్యాల కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు అంతే. కాబట్టి సార్ మేమేందంటే ఎంతో మందికి టాలెంట్ ఉంది, కాకపోతే చాలా మంది తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళకు ప్రాసెస్ తెలియదు, ఎట్లా పోవాలి, మేము సినిమాలకు ఎట్లా వెళ్ళాలి అనేది. ఓకే ఇప్పుడు నేను చెప్పనా ఇప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి పూజిస్తారు కదా మీరు. పూజిస్తా సార్. సో నేనేమో దయ్యాన్ని పూజిస్తా. సో మీరు కూడా దేవుణ్ణి వదిలేసి దయ్యాన్ని పూజిస్తే నా రేంజ్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హలో సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఐ లైక్ యువర్ ఐడియాలైజ్ సార్. మీరు చెప్పిన ఈ ఫ్లోకామ్ టెక్నాలజీలో సినిమా బాగుంది సార్. కానీ ఇక్కడ మన లోకల్ యాక్టర్స్ మేము అనుకున్న మన మెదడులో ఉన్న అవుట్పుట్ తీసుకురాలేదు సార్. ఇది సాధ్యం కాదు సార్. లోకల్ యాక్టర్స్ తీసుకురాలేదు అంటున్నారా? వాళ్ళతో సాధ్యం కాదు సార్. మనం అనుకున్న అవుట్పుట్ మన మెయిన్ హీరోలు అయితేనే చేయగలరు, మన ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ చేయలేరు సార్. కాదు మనం అంటే ఏంటి, మీరెవరు కరీంనగరా ఎక్కడ? కరీంనగర్ సార్ లోకల్. మనం అని మీరు ఆళ్ళందరినీ వెళ్ళేస్తారేంటి? అంటే నా దృష్టిలో సార్ రారని సార్. అంటే మీ కెపాసిటీ లేదనుకోలే. అది అరే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను అనంతపురం గుంటకల్ నుంచి వచ్చాను సార్. సార్ ఇప్పుడు ఫ్లోకాన్
ఎక్విప్మెంట్స్ అన్ని యూజ్ చేశారు సార్ ఐస్ Yeah. క్రీమ్ 1కి ఐస్ క్రీమ్ 2కి. హలో అవన్నీ మేము చేయాలనుకుంటే మాకు ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి కరెక్ట్ తెలియదు సార్. అది నేను అదే చెప్తాను. ఇప్పుడు ఎక్విప్మెంట్ మీరు ఇప్పుడు గూగుల్కి వెళ్ళి చూస్తే తెలుస్తాయి. ఇంటర్నెట్లో ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవాడికి ఏమైనా వచ్చినా దొరుకుతాయి. అలాంటిది మీకు 5 నిమిషాలు దొరుకుతుంది. దానికి సంబంధించింది సినిమాకి తీయాల్సిన ఎక్విప్మెంట్ మీ కరీంనగర్ షాపుల్లో ఉంది రైట్ నౌ 100%. ఒకటి. రెండోది ఆ కెమెరా కొనడానికి సపోజ్ ఒక 30,000 అయిందనుకోండి, అది మీ దగ్గర లేకపోతే మీరు 10 మంది కలిసి 3 వేలు వేసుకుంటే ఆ కెమెరా సొంతం అయిపోతుంది. టెక్నాలజీ అక్కడ ఉంది ఇప్పుడు. మీరు ఇంత మందిని చూస్తున్నారు కదా, హా. ఇక్కడ హీరోయిన్ హీరో విలన్ గా ఎవరైనా అనిపించారా మీకు? మిగతా తెలియదు కానీ మీరు మాత్రం హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఆల్రెడీ సార్ నేను మూవీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సినిమా పేరు చరిత్ర సార్. సినిమా పేరు చరిత్ర సార్. మీరు తీసారా? తీయలేదు సార్, తీయబోతున్నాను సార్. ఓకే. ఆల్రెడీ 15 మంది నటులను ఎంపిక చేసుకున్నాను సార్. సూపర్. ఆల్రెడీ లవ్ స్టోరీ సార్. అమ్మాయి పేరు చెరి. అలా చెరి ఆ హీరోయిన్ పేరు. ఆ హీరోయిన్ పేరే చరిత్ర అని పేరు టైటిల్ పేరు పెట్టుకున్నాను సార్. సూపర్. అది మేము ఇంకా 15 మంది నటులు ఎంపిక చేసుకున్నాను సార్. ఇంకా 15 మంది నటులు కూడా నాకు కావాలి సార్. ఇక్కడే నేను ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే షూటింగ్ చేయాలనుకుంటున్నాను సార్. అది ఇంకా 15 మంది నటులు నాకు ఖచ్చితంగా వాళ్ళు నన్ను టచ్ అయితే తప్పకుండా సినిమా స్టార్ట్ చేస్తాను. పర్ఫెక్ట్. దెన్ యూ షుడ్ బి ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ NTFI. అవును సార్. యా సూపర్. థాంక్ యూ సార్. టైటిల్ బ్రహ్మాండంగా ఉంది. థాంక్ యూ సార్. చరిత్ర. సార్ థాంక్ యూ సార్. సార్ హాయ్ సార్. అండ్ ఐ మీన్ ఇట్. యా సార్ చంద్రశేఖర్ సార్ నా పేరు. సార్ 2 years నుంచి నేను టెలిఫిలిం ఇండస్ట్రీలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే సార్ 1 month అయింది ఇక్కడికి వచ్చేసి. నేనే మీ ఇన్స్పిరేషన్తో ఒక ఫుల్ లెంత్ ఫిలిం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. ముందుగా వచ్చేసేసి ప్రాబ్లమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం వస్తుందా రాదా అనేది ఒకటి ప్రాబ్లం ఉంది సార్. డిస్ట్రిబ్యూషన్ వల్ల ప్రాబ్లం అవుతుందేమోననే నేను సినిమాని ఇంకా పెండింగ్లోనే ఉంచాల్సి వచ్చింది సార్. కాదు ఇప్పుడు ఎంతవరకు ఏం చెప్పాను నేను? ఎంతవరకు చెప్పిందంత మళ్ళీ రామాయణం అంతే రాముడికి సీత ఏమైందాగా. డిస్ట్రిబ్యూషన్ పక్కన పెట్టండి. మీరు డబ్బులు లేకుండా మీరు సినిమా తీసిన తర్వాత దాని మెరిట్ బట్టి డిస్ట్రిబ్యూటర్ అవసరం అని చెప్తున్నాం. మీకు పోయేదేముంది? మీ కష్టం. మీ కష్టం కూడా కాదు, బికాజ్ యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్. దట్స్ ద పాయింట్ ఐఎమ్ సెయింగ్. ఎనీవే టు సమ్ అప్ ద హోల్ థింగ్ 3 points ఇక్కడ. ఐ ఫీల్ కరీంనగర్ అనేది డిస్కనెక్టెడ్ కాబట్టి చాలా ఒరిజినల్ సినిమాలు ఇక్కడ నుంచి రావడానికి ఆస్కారం ఉంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. హలో సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రియలీ లవ్ ద టైటిల్ చరిత్ర. అండ్ ఇప్పుడు కరీంనగర్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ సినిమా చరిత్ర అనేది వస్తుందని నేను అనౌన్స్ చేయబోతున్నాను. అది ఎక్కడైనా వెరీ సీ దట్ గై సార్ వర్మ సార్. యా కమ్ హియర్. ఐ వాంట్ కమ్ హియర్. హీ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ NTFI. I decided and I am going to give all my support to him. And the only request ఏంటంటే టోటల్ కరీంనగర్ టెక్నీషియన్స్ కరీంనగర్ యాక్టర్స్ తోటి ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ తీయాలి పిక్చర్. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు ఇట్. సినిమా టైటిల్ చరిత్ర. దట్ ఈస్ ద ఫస్ట్ NTFI ఫిల్మ్ ఫ్రమ్ కరీంనగర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సార్ సార్ హలో సార్. హలో సార్. వర్మ సార్. వర్మ సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మొన్న మధ్యనే నేను సాక్షి పేపర్లో చదివాను సార్. మీరు 5 లక్షల్లో సినిమా తీశారు. 5 lakhs ఓన్లీ. అయితే మా కరీంనగర్ కళాకారులతో అంటే కరీంనగర్ కళాకారుల అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ సార్. ఇక్కడ నుండి మేము 5 లక్షలు ఒక కానీ మేము ప్రొడ్యూస్ చేయగలిగి మీరు డైరెక్టర్గా సినిమా చేస్తారా అని మేము కోరుకుంటున్నాం సార్. ఇది మళ్ళీ చెప్పండి. మేము సినిమా తీయాలనుకుంటున్నాం సార్. 5 లక్షలు మేము. అర్థమైంది. కానీ నా పాయింట్ ఏంటంటే మీరు కరీంనగర్లో ఉండి ఆడ ఎక్కడో హైదరాబాద్ ఎందుకు డైరెక్టర్గా? మీకు హైదరాబాద్ ఎందుకు అంటున్నారు? మీరు టోటల్ మీరు పెట్టిన దానికి మీరు అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. అంటే మీ కరీంనగర్ వాళ్ళు మీరు నమ్మకం లేదా ఏంటది? హలో సార్. హాయ్ సార్. కరీంనగర్ వాళ్ళకి కావాలి సార్. మీరు ఇప్పుడు వర్క్షాప్ పెట్టి మీ దగ్గరనే మీరు నేర్చుకోవాలి చాలా ఉంది. కాకపోతే సార్ వర్మ గారు అని అంటే క్రియేటివ్ డైరెక్టర్ సార్. మీరు 5 లక్షల్లో చేసిస్తే ప్రాఫిట్ అనేది మీరు చెప్పారు కదా సార్, తర్వాత పంచుకోవచ్చు దానికి లాభాలు వస్తాయని. మీరు ఒక్క సినిమా చేసిస్తే మేము కరీంనగర్ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్. బేసిక్లీ యూ వాంట్ టు బి ప్రొడ్యూసర్. అది మీరు పాయింట్. లేదు సార్. అంటే మేము ఆర్టిస్టులమే, కాకపోతే ఇక్కడి కళాకారులను పెట్టే తీయాలనుకుంటున్నాం సార్ మేము. మీ డైరెక్షన్లో మీ డైరెక్షన్. ఎందుకంటే అది అవ్వచ్చు, కానీ ఫస్ట్ సినిమా మాత్రం బై కరీంనగర్ పీపుల్ ఫర్ కరీంనగర్ పీపుల్ టు కరీంనగర్. దట్ ఈస్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ కరీంనగర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. సార్ ఆల్రెడీ మంచిర్యాల నుంచి వచ్చాను సార్. మీరు చెప్పిన కాన్సెప్ట్ ఆల్రెడీ నేను మంచిర్యాల స్టార్ట్ చేశాను సార్. మంచిర్యాలలో సినీ పరిశ్రమను నేను ఏర్పాటు చేద్దాండి. సీఎంకి మంచిర్యాల ఎమ్మెల్యేకి ఎంపీకి లెటర్ పాస్ చేశాను సార్.
దట్ ఈస్ మై బర్త్డే సార్. అక్కడ నా ప్రొఫైల్ కూడా ఇచ్చాను సార్. ఆల్రెడీ 1 hour టెలిఫిలిం చేశాను సార్. థియేటర్లో మా లోకల్ థియేటర్ మంచిర్యాలలో తిరుమల అండ్ దేవి థియేటర్లో సినిమా రిలీజ్ చేశాను సార్. నేను మా లోకల్ టాలెంట్ తోటి, క్యారెక్టర్స్ తోటి, నా ఓన్ బడ్జెట్, నా గోల్డ్ అమ్ముకొని మూవీకి బడ్జెట్ పెట్టుకొని సినిమా తీసి చాలా 1 year కష్టపడ్డాను సార్. మీరు చెప్పినట్టు ఫస్ట్ ఒక సినిమా తీశాను సార్, బాగా రాలేదు, క్లారిటీ రాలేదు, వైట్ బ్యాలెన్స్, బర్నింగ్, టోటల్ బ్యాడ్ అయిపోయింది సార్ ఫీల్. ఓకే. సో డల్ కాకుండా మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్తో గ్యాదర్ చేసుకొని బడ్జెట్, ఫ్రెండ్స్ అందరు బడ్జెట్ వేసుకొని కష్టపడి ఫిలిం చేశాను సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు రీసెంట్ యాక్టింగ్ స్టూడియో కూడా నేను మంచిర్యాలలో పెట్టాను సార్. ఎవరు యాక్టింగ్ నేర్చుకొని హైదరాబాద్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోవడానికి చాలామంది రిటర్న్ వెళ్ళి వచ్చారు సార్. నేను కూడా అందులో ఒకండి సార్. నేను అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగాను. మీరు రీసెంట్గా 5D తోటి ఆ రామన్నడ్ ఫిలిం స్టూడియోలో లక్ష్మీ ప్రసాద్, మంచు లక్ష్మితో ఒక చిన్న ఒక సీన్ కూడా వేశారు సార్. 5D కింద ఇలా పెట్టేసి చిన్న షాట్ చేసి వెళ్ళిపోయారు సార్. అది టెక్నాలజీ ఏంటంటే సార్, మీరు అన్నారు కదా సార్, మైండ్ మనలో ఉంటున్నారు. మీరు డైరెక్షన్ చేసినప్పుడు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, కానీ మీకు సైకిల్ చెందియాలన్న ఆలోచన వచ్చి మైండ్ వల్ల. సో అదే బేసిక్లో నేను ఫాలో అయ్యాను సార్. అది దానికి డైరెక్షన్ నేర్చుకుంటూ వచ్చేది ఏంటంటే సార్, జస్ట్ వర్క్ వస్తుంది, కాకపోతే క్రియేటివిటీ అనేది రాదు. అది నాకు ఓకే, నాకు తెలిసింది సార్. అది ఎలా సార్, మనం వర్క్ చేస్తూ ఉంటే మనకి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మన మైండ్ మనకే నేర్పిస్తుంది సార్. ఒక పర్సన్ మనం నేర్పించాల్సిన అవసరం లేదు సార్. బట్ నేను లోకల్ సినిమా ఇస్తాను, మా లోకల్ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మాకు సపోర్ట్ చేయని అడిగితే నీకేం వర్క్ వచ్చు సార్, నేను రెస్టారెంట్లో వర్క్ చేయడానికి వెళ్తలేను సార్, సినిమా తీయడానికి వెళ్తున్నా. నాకు సినిమా తీయడం వచ్చు, నీకు చూడడం వస్తే నాకు హెల్ప్ చేయి, నేను తీసి చూపిస్తా. కానీ నాకు వర్క్ చేయడం రాదు, నేను పనోడికి కాదు. సినిమాకి ఎవరు పనోడు కాదు సార్. చాలా మంది ఇన్స్పిరేషన్, మణిరత్నం కూడా డైరెక్షన్, నేను కూడా మీరు ఎగ్జాంపుల్ నాకు మీరే సార్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సార్, ఫ్రాంక్గా మాట్లాడదా, మీరే సెటర్లు వేసుకొని సినిమా తీసినది కూడా ఉంది సార్. రామ్ గోపాల్ వర్మ మెంటలారా, అట్లా తీస్తాడు ఇట్లా తీస్తాడు. బట్ ఏంటంటే ఎవరి టాలెంట్ వాంది సార్, ఎవరైనా తీయచ్చు. తీసే నీ కళ్ళు ఉంటే సినిమా చూడు, లేకపోతే ఇంట్లో కూర్చో. నేను తీసి థియేటర్లు తీసుకొచ్చా సార్, మీరు చూస్తారా చూడరా, తీసే టాలెంట్ నాకు ఉంది, చూసే టాలెంట్ మీకుంటే చూడండి. మీరు ఇప్పుడు మీరు కరీంనగర్లో స్టార్ట్ చేయాలనుకున్నారా సార్, నేను మంచిగా స్టార్ట్ చేశాను సార్. ఫిలిం ఛాంబర్లో బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండి సార్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా నాకు ఉంది. సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు నేను రన్ అవుతాను. మీరు నాకు ఏ విధంగా ఇంకా సపోర్ట్ చేస్తారా, నాకు అది క్వశ్చన్ సార్. మీరు ఇక్కడ కరీంనగర్ చాలా మంది సార్ సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలని క్వశ్చన్ వీళ్ళకి ఇక్కడ ఉంది. సినిమా తీసి ఇంట్లోనే సినిమా తీసుకోవచ్చు, ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు, అవుట్పుట్ వర్క్ టోటల్ చేసుకోవచ్చు, డబ్బింగ్ కూడా ఇంట్లోనే వేసుకోండి. థియేటర్లో శాటిలైట్ తోటి ఇప్పుడు చాలా మంది తెలియదు సినిమా ఎలా రిలీజ్ చేస్తారో. మీరు చెప్పిన ఇప్పుడు స్టెప్కు నేను ఒక ఎగ్జాంపుల్ సార్, వీళ్ళకి చెప్పచ్చా సార్. సినిమా తీసి శాటిలైట్ తోటి ఇక్కడ మనకు వైభవ్ సుల్తాన్ ఉంటారు సార్, చాలామంది తెలిసే ఉంటుంది. సినిమా రిలీజ్ అండ్ యాడ్స్ కానీ ఏదైనా కానీ అది కూడా అది రెంటుతోటి కూడుకున్నది. అది వాళ్ళకి తెలియకపోయినా థియేటర్లో డైరెక్ట్ ప్రొజెక్టర్తో కూడా సినిమా వేసుకోవచ్చు సార్. ఎన్ని థియేటర్ మన డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు చాలామంది అనుకుంటారు సినిమా చేసిన తర్వాత సినిమా ఎవరికి ఇచ్చి సినిమా రిలీజ్ చేయాలి, అవుట్పుట్ ఎలా పంపించాలి, చాలామందికి ఇదే క్వశ్చన్స్ ఉంటాయి. థియేటర్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్లో చేతులు ఉంటాయి, చాలామంది వాళ్ళు మనకి థియేటర్స్ ఇయ్యరు, వీళ్ళు లీజుకు తీసుకుంటారు, మనం డైరెక్ట్ వెళ్ళి అడిగినా ఇవ్వరు. కానీ మేము టాలెంట్, మీరు అన్నా సార్, మనం ఎక్కడైనా సినీ పరిశ్రమ ఉండాలి, అది మైండ్తోనే సాధ్యమవుతుంది. స్టూడియోలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, మనమే డైరెక్టర్ కావచ్చు, మనమే స్టూడియో పెట్టచ్చు, అన్నీ మనం చేయాలి సార్. ఏదైనా మనం ముందుకు నడవడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి వెనక ఎవరు పుషింగ్ రారు సార్. సో మీరు ఇక్కడ చెప్పిన ఇక్కడ కూడా డెవలప్ కావాలని నేను కూడా అనుకుంటున్నా. నా మంచిలు కూడా నేను డెవలప్ చేయడానికి నేను అక్కడ ఉన్నా సార్. వీళ్ళకి ఇక్కడ చేయడానికి వీళ్ళు కూడా నాలాగా ఇంక ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా సజెషన్ ఇంకా ఇవ్వండి సార్, ఎలా చేయాలి, ఎలా థియేటర్లో చూసుకోవాలనేది కూడా ఇవ్వండి సార్. ఇంకోటి సార్, వీళ్ళకి సజెషన్ ఏంటంటే సార్, సినిమా చేస్తున్న లోకల్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే లోకల్ సినిమా కదా, లోకల్ సినిమా మనం ఏం చేస్తాంలే, ఏదో చిరంజీవి సినిమా తీద్దాం, లేకపోతే నాగార్జున సినిమా తీద్దాం, లేకపోతే లేదు ఈ లోకల్ సినిమా ఇక్కడ ఆడుతుంది అని వీళ్ళే డిస్కరేజ్ చేసుకున్న చాలా మంది ఉన్నారు సార్. సో అలా కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు కూడా, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. మీరు చెప్పింది చాలా అబ్సల్యూట్ కరెక్ట్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు ఒకటి అఫ్ కోర్స్ మీ ఇంటిగ్రిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి మీరు అనుకున్న సినిమా తీశారు, మీరు అనుకున్నది నచ్చిన వాళ్ళే అది చూస్తారు, ఎందుకంటే అన్నీ అందరికీ నచ్చవు. దట్ ఈస్ ఆబ్వియస్ థింగ్. సో సినిమా తీసేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదా, థియేటర్లు ఇవ్వట్లేదా అని వాళ్ళు బిజినెస్ మెన్, వాళ్ళు ఏది చూస్తే వస్తారు అనే ఒక గేజ్ మీద వాళ్ళు ఇస్తారు. సో అది వాళ్ళకి నచ్చేటట్టు చేయటం అనేది కూడా మీ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, మీరు థియేటర్స్ ఇవ్వండి అంటే అది ఇట్ ఈస్ లైక్ వాళ్ళ బిజినెస్ దానికి మీ ఎగెన్స్ట్ అయినట్టు. బట్ ఐ థింక్ యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, అబ్సల్యూట్లీ వాట్ యూర్ డూయింగ్. యా టెల్ మీ. సార్, ముందుగా కరీంనగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఆలోచనకు కృతజ్ఞతలు సార్.
మీరు ఏ సినిమాను డైరెక్ట్ చేసినా కానీ అంటే ఒక శివ కానీ ఒక రక్త చరిత్ర కానీ అంటే ఇమీడియట్లీగా ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి సినిమాలు చేశారు సార్. అదేవిధంగా ఒక మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రను కూడా ఒక సినిమా తీయాలని మా కోరిక సార్. అదేవిధంగా ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి టోటల్ దక్షిణాది నుంచి ఎన్నో అంటే హిందీలో కూడా ఎన్నో సినిమాలు తీసిన మీరు బిగ్ అమితాబ్ బచ్చన్ కూడా డైరెక్ట్ చేసినటువంటి గొప్ప డైరెక్టర్ సార్. మీరు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన జీవిత చరిత్ర మీద సినిమా తీస్తారని ఆశిస్తారు సార్. కరీంనగర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓకే. ఎనీవే జస్ట్ టు సమ్ అప్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఒక 3 పాయింట్స్ ఇక్కడ నేను జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సమ్ అప్. ఒకటి, ఇండస్ట్రీ అనేది ఇవాళ రోజు డిజిటల్ టెక్నాలజీ మైండ్లో ఉంది. ఎవరికి ప్యాషన్ ఉన్నా ఒక ఐడియా ఉన్నా తీయచ్చు, ఖర్చు లేకుండా తీయచ్చు, అండ్ యూ కెన్ కీప్ ఆన్ డెవలపింగ్ ఇట్. దాని తర్వాత మనది మన కోసం తీసామనుకున్నప్పుడు అందరి మైండ్ సెట్ మారుతుంది. సో అప్పుడు ఇలా సినిమా తీస్తున్నాం ఈ పర్టికులర్ థియేటర్ కోసం, ఒక నాటకం వేసినప్పుడు చేయొచ్చు. దాని మీద వచ్చిన రెస్పాన్స్ బట్టి అది గ్రో అవుతూ ఉంటుంది. ఫేజ్ రిలీజ్లో ఇక్కడ ఫస్ట్, దాని తర్వాత అది ఇందాక నేను హైదరాబాద్ నవాబ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు దానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ ఏదైనా అర్థం అవ్వకపోతే ఏ రూట్లో వెళ్ళొచ్చు అనేది నేను ఈ కరీంనగర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెబ్సైట్ చేసి ఒక కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైనా కానీ నాకు తెలియని వాళ్ళు ఉంటారు, ఎంతోమంది కళాకారులు ఉండొచ్చు, మాకు తెలియదు అక్కడ కూర్చుని హైదరాబాద్లో. వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ జస్ట్ వాళ్ళు ఒక డైలాగ్ చెప్పిన ఆడిషన్ క్లిప్పింగ్ కానీ అయి ఉంటాయి. తర్వాత ఇందాక అమ్మాయి హీరోయిన్ అవ్వాలన్న మీ ఫోటో కూడా నాకు ఇస్తే హలో. సో ఇది ఒక ఆస్పెక్ట్. 4th ఆస్పెక్ట్ అనేది నేను ఇందాక చెప్పింది మోస్ట్ స్ట్రాంగ్గా నేను చెప్పదలుచుకుంది. ఒక పర్టిక్యులర్ రీజన్ నుంచి వాళ్ళకున్న కల్చర్, ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడికి సంబంధించిన కరీంనగర్ గురించి మాకు వేరే ఆంధ్రప్రదేశ్లో తెలియని ఒక పర్టికులర్ ఇన్సిడెంటో, ఒక పర్టికులర్ హ్యాపెనింగో, దాని హిస్టరీయో, దాని కల్చరో దానికి సంబంధించి వచ్చినప్పుడు దట్ విల్ బికమ్ ద ట్రూ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ కరీంనగర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ సే. అండ్ నేను ఇందాక చెప్పింది తన సిద్ధార్థ్ చరిత్ర, ఐ జస్ట్ లవ్ దట్ టైటిల్ అండ్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ దాన్ని టేక్ ఆఫ్ చేయడానికి అనేది ఒక సినిమా ఉండాలా. దాని నుంచి ఇందాక మీరు 20 మంది చేతులు ఎత్తారు నేను అందరూ డైరెక్టర్ అవ్వాలని. సో ఇఫ్ యూ డింట్ ఆస్క్ మీ ఎనీ టెక్నికల్ క్వశ్చన్, నేను చెప్పింది ఎందుకు పాసిబుల్ కాదు అని మీరు చెప్పలేకపోతే నేను చెప్పింది మీకు అర్థమైందని నా అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ దిస్ వన్స్ మీరు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎనీ డౌట్స్ ఉంటే యూ క్యాన్ కమ్ టు మీ త్రూ దట్ సైట్ అండ్ వీ క్యాన్ ఇంటరాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ హాయ్ సార్ హాయ్ సార్ మైసెల్ఫ్ ఫారూక్ సార్. నేను యాక్టింగ్లో డిప్లొమా 1 year కోర్స్ అయిపోయింది చాట్ల శ్రీరాములు గారి దగ్గర. అంటే ఇప్పుడు మాకు ఆర్టిస్ట్కి ద వే పాత్ అంటే ఎగ్జాక్ట్గా మేము మూవీస్కి వెళ్ళాలి అనేది ఆ పాత్ దొరకట్లేదు సార్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 20 మంది చేతులు ఎత్తారు కదా, అక్కడికి వెళ్ళండి మీరు. ఫస్ట్ అక్కడికి వెళ్ళండి, దాని తర్వాత నా దగ్గర. మై సెల్ఫ్ కే కైవల్య అభిజ్ఞాన్ ఫ్రమ్ మానేర్ స్కూల్. కరీంనగర్లో యూత్లో ఉన్న పాజిటివ్ కమ్ నెగిటివ్. మీరు చాలా పొడుగు ఉన్నారు, అది ఒకటి అబ్జర్వ్ చేశాను. ఓ కుర్చీ మీద కూర్చున్నారు. థ్యాంక్స్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు కరీంనగర్లో యూత్ పాజిటివ్ నెగిటివ్ అనేది నేను ఎలా చెప్తాను? స్టేజ్ మీద ఉన్న అన్నయ్య కూడా పొడిగే ఉన్నాడు కదా, అన్నయ్య కరీంనగర్ కాదు కదా. ఓకే, ఎనీవే ఐ పర్సనలీ థింక్ ప్రతి ఒక్కళ్ళలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, అంతేగాని దాన్ని జనరలైజ్ చేయలేం. డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో అది వస్తూ ఉంటుంది. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వాట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ is to have a collective and communicative and cooperative mindset to make a film for the people of Karimnagar, to the people and by the people. దానికి మీ అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లొకేషన్స్ ఇన్ జన్. హోప్ ఐ విల్ ఆల్సో డూ మై బెస్ట్ టు టాక్ టు. మీ శివ మూవీలో చేంజ్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది? అంటే అప్పుడు నేను ఎక్కువ రౌడీలతో తిరిగివాడిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఆర్జీవి సార్. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ ఫ్రంట్. ఇంకోటి ఎందుకంటే పక్కన ఉన్న అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చేశాను.